భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు కొనసాగుతున్నాయి. రేపటితో పుష్కరాలు ముగియనుండటంతో భక్తుల రద్దీ పెరిగింది. నేడు పుష్కరాలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వెళ్లనున్నారు. కాసేపట్లో బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో కాళేశ్వరానికి చేరుకుని అక్కడ త్రివేణి సంగమంలో పూజలు చేస్తారు. అనంతరం కాళేశ్వర ఆలయంలో స్వామివారిని దర్శించుకుంటారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటన కోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు కొనసాగుతున్నాయి. రేపటి నుంచి పుష్కరాలు ముగియనుండటంతో భక్తుల రద్దీ పెరిగింది. నేడు పుష్కరాలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వెళ్లనున్నారు. కాసేపట్లో బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో కాళేశ్వరానికి చేరుకుని అక్కడ త్రివేణి సంగమంలో పూజలు చేస్తారు. అనంతరం కాళేశ్వర ఆలయంలో స్వామివారిని దర్శించుకుంటారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటన కోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి. రవి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు అత్యంత వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఈ రోజు 11వ రోజుకు చేరుకున్నాయి. రేపటితో ఈ సరస్వతి పుష్కరాలు ముగియనున్న నేపథ్యంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. గత 11 రోజులుగా తెలంగాణ, ఒరిస్సా, కర్ణాటక నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చినట్టు భక్తులు చెప్తా ఉన్నారు. ఈ రోజు సరస్వతి పుష్కరాలలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పాల్గొనబోతా ఉన్నారు. ఉదయం 10 గంటలకు కుటుంబ సభ్యులతో కలిసి బేగంపేట నుండి ప్రత్యేక హెలికాప్టర్ లో కాళేశ్వరానికి చేరుకుంటారు. 11 గంటల 15 నిమిషాల నుండి 11 గంటల 45 నిమిషాల వరకు త్రివేణి సంగమంలో పుష్కర స్నానం, ప్రత్యేక పూజలు చేస్తారు. 11 గంటల 55 నిమిషాల నుండి 12 గంటల 25 నిమిషాల వరకు కాళేశ్వరం ఆలయంలో దర్శనము, అభిషేకాలు ఉంటుంది. మళ్ళీ 12 గంటల 55 నిమిషాలకు రాజ్భవన్ కు తిరుగు ప్రయాణం అవుతారు. ఈ నేపథ్యంలో భూపాలపల్లి జిల్లా యంత్రాంగం, కలెక్టర్ కావచ్చు, ఎస్పీ అంతా కూడా ఇటు గవర్నర్ జిష్ణుదేవ్ పర్యటన కోసం ఏర్పాట్లలో నిమగ్నమైన పరిస్థితి. జిష్ణుదేవ్ వర్మ పర్యటనలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం అంతా అప్రమత్తమై ఆ పనిలో బిజీగా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కాళేశ్వరంకి ఇప్పటికే భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో గత కొద్ది రోజులుగా భారీగా ట్రాఫిక్ జామ్ తో వాహనాలకు రాకపోకలు జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఆ ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు వన్ వేను అమలు చేసినప్పటికీ కూడా ఇటు కాటారం, మహదేవ్పూర్ ఆ రూట్ లో మాత్రం పూర్తిగా ట్రాఫిక్ జామ్ ఏర్పడిన పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు సరస్వతి పుష్కరాలలో భాగంగా రుద్రహోమం నిర్వహించబోతా ఉన్నారు పూజారులు. గత కొద్ది రోజులుగా సరస్వతి పుష్కరాలకు భక్తులు పోటెత్తిన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాటు చేసినప్పటికీ కూడా కొంత వర్షం కారణంగా కావచ్చు, కొంత ట్రాఫిక్ కారణంగా భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి కనబడుతుంది. రేపటితో ఈ పుష్కరాలు ముగినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే మహదేవ్పూర్ కాళేశ్వరం రూట్ లో మాత్రం పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయినట్టుగా తెలుస్తుంది. ఈ రోజు ఆదివారం సెలవు దినడం కావడం కావచ్చు, రేపు చివరి రోజు కావడంతో ఈ రోజు రేపు భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా కూడా ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా కొంత భక్తుల రద్దీ రోజు రోజు పెరుగుతుంది. రేపటితో సరస్వతి పుష్కరాలు ముగియనున్నాయి. రవి, థ్యాంక్ యూ తిరుపతి.